హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ట్రైనింగ్లోనే మీకు 40,000కి పైగా సాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 80,000కి పైగా మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది. ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదే అనమాట. సో వీళ్ళ వెబ్సైట్లోనే అఫీషియల్గా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ కాకుండా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 3rd March వరకు అయితే టైం ఉంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఒక సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా రీజియన్లలో దీనికి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి సంస్థ అనేది ఉంది. కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కూడా మన సొంత రాష్ట్రంలోనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. కాకుంటే మీకు ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో సో వాటి గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి జీఈటీ అని చెప్పేసి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో మీరు కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక జీఈటీ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ కూడా 40,000 రూపీస్ సాలరీ ప్రొవైడ్ చేస్తారు. అంటే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇస్తారని చెప్పాను కదా, ట్రైనింగ్లోనే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మంత్ 40,000 ఆ విధంగా ఎవ్రీ మంత్ కూడా పే చేస్తారు. సెకండ్ ఇయర్లో వచ్చేసి 45,000 పర్ మంత్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు మోస్ట్లీ ట్రైనింగ్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ అనేది. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు E1 గ్రేడ్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు బేసిక్ పైన 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 80,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 31st January 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి జనరల్ వాళ్ళైతే 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఒక జీఈటీ వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి బీఈ బీటెక్ వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు 55% మార్కులతో మెటాలర్జీ లేదా మెటీరియల్ సైన్స్కి సంబంధించి కానీ లేదంటే సెరామిక్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అంతేకాకుండా మనకి ఇక్కడ వివిధ డిసిప్లిన్స్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. మెటలార్జీకి సంబంధించి విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 3 ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్ అనేది మీరు ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ యొక్క విభాగాల్లో మినిమం 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, నీళ్ళు అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. అలాగే ఇంకా మనకి మెకానికల్ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మెకానికల్ వాళ్ళు లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనకి ఐటీ వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎంబీఏ కానీ లేదంటే పీజీడిఎం ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో వీటికి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది పెడతారు. 2 hours అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇందులో మనకి 2 parts కింద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పార్ట్ 1లో వచ్చేసి ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, మీ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ రిలేటెడ్గా 60 క్వశ్చన్స్ వాటి నుంచి అడుగుతారు. మిగతా 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మోస్ట్లీ మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో చాలా మంచి అవకాశం. తక్కువ కాంపిటీషన్తో మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు మాత్రం కొంతమందికి ఎక్కువగానే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేసుకుని మన సొంత రాష్ట్రంలోనే మీకు జాబ్ పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. కాకపోతే దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ వచ్చేసి మాత్రం గజియాబాద్లో అయితే ఉంటుంది. సో మీకు ఆ సాలరీ ప్యాకేజ్ అనేది ఎంత ఉంటుంది అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత E1 గ్రేడ్ హోదాలో పర్సనల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ ఇంజనీర్ హోదాలో జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు 12 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళే నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఏ కేటగిరీలో వేకెన్సీ ఉందో అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.